వెల్కమ్ టు భారతి న్యూస్. నేను అర్చన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంక్రాంతి పండుగ వేళ కోడి పందాలు, జూదం వంటి సంక్రాంతి పండుగ వేళ కోడి పందాలు, జూదం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై జిల్లా పోలీస్ యంత్రాంగం డేగ కళ్లతో నిఘా ఏర్పాటు చేసింది. పోలీసులు వినూత్నంగా డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెట్టారు. సంక్రాంతి పండుగ వేళ కోడి పందాలు, జూదం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై జిల్లా పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. పోలీసులు వినూత్నంగా డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెట్టారు. జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు వర్ణి, కోటగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు వినూత్నంగా డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెట్టారు. బోధన్ ఏసీపీ పర్యవేక్షణలో వర్ణి మండలం జలాల్పూర్, కోటయ్య క్యాంప్, శ్రీనగర్, నెహ్రూనగర్, హుమ్నాపూర్, జకోరా గ్రామాల పరిసరాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మారుమూల ప్రాంతాలు, పొలాల్లో రహస్యంగా నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరాలను డ్రోన్ల సాయంతో గుర్తించారు. పోలీసుల డ్రోన్ నిఘా సమాచారంతో కోడి పందాల నిర్వాహకులు, జూదరులు తమ కార్యకలాపాలకు స్వస్తి పలికారు. గతంలో బహిరంగంగా సాగే పందాలు డ్రోన్ల వినియోగం తర్వాత ఒక్కసారిగా నిలిచిపోయినట్లు అధికారులు గుర్తించారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని వర్ణి పోలీసులు హెచ్చరించారు. ఎక్కడైనా కోడి పందాలు లేదా జూదం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో లేదా డయల్ 100కు ఫిర్యాదు చేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. నగర శివారులోని మాధవ్ నగర్ వద్ద ఆర్ఓబి వంతెన పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. రైల్వే లైన్ మీద గడ్డలను అమర్చడంతో దారిలో వెళ్లే వాహనదారులు ఆసక్తిగా చూస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 3 ప్రాంతాల్లో ఆర్ఓబి పనులు కొనసాగుతున్నాయి. అడవి మామిడిపల్లి, నగరంలోని మాధవనగర్, అర్సపల్లి ప్రాంతాల్లో ఆర్ఓబి పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. అయితే నగర శివారులోని మాధవనగర్ గుండా జాతీయ రహదారిపై వెళ్లాల్సిన వాహనాలకు రైల్వే గేటు అడ్డంకిగా మారింది. నిత్యం వేలాది వాహనాలు వెళ్లే దారిలో రైల్వే గేటు పడితే చాలు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతాయి. అయితే నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ మాధవనగర్ వద్ద ఆర్ఓబి పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులను మంజూరు చేయించారు. దీంతో మాధవనగర్ వద్ద ఆర్ఓబి పనులు చురుకుగా కొనసాగాయి. అయితే మధ్యలో కొన్ని కారణాల వల్ల పనులు నిలిచిపోయినప్పటికీ మళ్లీ పనులు వేగవంతంగా పుంజుకున్నాయి. ప్రస్తుతం మాధవనగర్ వద్ద గల రైల్వే లైన్ మీద గడ్డళ్లను అమర్చడంతో ఆ దారి గుండా వెళ్లే వాహనదారులు ఆసక్తిగా చూస్తున్నారు. గడ్డళ్లను ఏర్పాటు చేయడంతో మాధవనగర్ వద్ద గల ఆర్ఓబికి వన్నె వచ్చింది.
అతి త్వరలో పనులన్నింటినీ పూర్తి చేస్తామని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే అర్సపల్లి ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి వద్ద గల ఆర్ఓబి పనులు సైతం చురుకుగా వేగవంతంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా సౌభాగ్య మహిళలచే గ్రామ పసుపు కుంకుమ నోము కార్యక్రమం నిర్వహించారు. 10 మంది సుహాసినీలు తమ భర్తలు క్షేమంగా ఉండాలని మౌనం వహిస్తూ నగరంలోని 110 ఇళ్లకు తిరిగి పసుపు కుంకుమ గాజులు నల్లపూసలు పండుతో గ్రామ పసుపు కుంకుమ కార్యక్రమం చేపట్టారు. గ్రామ పసుపు కుంకుమ నోము కార్యక్రమం ప్రతి కాలనీలో దంపతులకు అందజేస్తున్నామని చెప్పారు. నగరంలోని సీతారాం నగర్ కాలనీలో సంక్రాంతి సందర్భంగా సౌభాగ్య మహిళలచే గ్రామ పసుపు కుంకుమ నోము కార్యక్రమం నిర్వహించారు. 10 మంది సుహాసినీలు తమ భర్తలు క్షేమంగా ఉండాలని మౌనం వహిస్తూ నగరంలోని 110 ఇళ్లకు తిరిగి పసుపు కుంకుమ గాజులు నల్లపూసలు పండుతో గ్రామ పసుపు కుంకుమ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఓ మహిళ మాట్లాడుతూ ఆనవాయితీగా వస్తున్న గ్రామ పసుపు కుంకుమ నోము కార్యక్రమం ప్రతి కాలనీలో ప్రతి దంపతులకు అందజేస్తున్నామని చెప్పారు. ఇందుకు ఆ మహిళ ఉదాహరణ చెబుతూ వివాహిత తన భర్త ఆరోగ్యం బాగాలేకపోతే సౌభాగ్యం కోసం గల్లీ తిరుగుతూ సౌభాగ్యం కోసం నోము ఇస్తుంటే ఆ వివాహిత పిల్లలు వచ్చి నాన్న బాగలేడని ఆరోగ్యం క్షీణించిందని చనిపోయాడని చెప్పినప్పటికీ ఆ మహిళ నోము ఇవ్వడం మానకుండా నోము పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లే ముందు మరో కొడుకు వచ్చి నాన్న బ్రతికి ఉన్నాడు బాగున్నాడు అని చెప్పడంతో గ్రామ పసుపు కుంకుమ నోమును ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం మహిళలు దైవారాధన చేస్తూ మౌనంగా ప్రతి ఒక్కరికి నోము పంచిపెట్టడం తమ ఉద్దేశమని తెలిపారు. తద్వారా వారి పసుపు కుంకుమల రక్షణను భగవంతుడే చూసుకుంటాడనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఏటా సంక్రాంతికి ఈ కార్యక్రమం చేస్తున్నామని సౌభాగ్య మహిళలకు అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 30 మంది సౌభాగ్య మహిళలు పాల్గొన్నారు. ఇది 10 జంటలు చేసుకుంటున్నారు. గ్రామ పసుపు కుంకుమ 110 ఇళ్ళు తిరిగి పసుపు కుంకుమ గాజులు నల్లపూసలు పండు నోము ఇచ్చేస్తారు. సౌభాగ్యం కోసం తన భర్త ఆరోగ్యం బాగాలేకపోతే ప్రతి వీధి తిరిగి పసుపు కుంకుమ వంచి పెట్టాలని తన మనసులో అనుకుంటుంది. ఒక గల్లీకి వెళ్ళాక వాళ్ళ పెద్ద అబ్బాయి వచ్చి చెప్తాడు నాన్నకు అసలు బాగాలేదు అని. ఆమె మాట్లాడకుండా ఇంకో గల్లీకి వెళ్తుంది. రెండో అబ్బాయి వస్తాడు. రెండో అబ్బాయి వచ్చి అమ్మ నాన్న ఇంకా బాగాలేడు అని చెప్తాడు. ఆమె అయినా మాట్లాడకుండా మూడో గల్లీకి వెళ్తాడు. మూడో అబ్బాయి వచ్చి అమ్మ నాన్నకు అస్సలు బాగాలేదు ఇంట్లోంచి కిందికి తీసుకొచ్చామని చెప్తాడు. ఆమె అయినా మాట్లాడకుండా ఇంకో గల్లీకి 4వ గల్లీకి వెళ్తుంది. 4వ గల్లీకి వెళ్ళాక ఇంకో అబ్బాయి వచ్చి అమ్మ అసలు నాన్న అసలు కింద పడిపోయాడు అసలు స్పృహ లేదు అని చెప్తాడు. ఆమె అయినా దేవుణ్ణి మనసులో స్మరించుకొని దేవుడి మీద భారం వేసేసి లాస్ట్ చివరి గల్లీకి వెళ్తుంది. నాన్న చనిపోయాడని చెప్తాడు. అయినా ఆమె ఏమనుకోకుండా వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ 5వ అబ్బాయి వచ్చి నాన్న బ్రతికే ఉన్నాడని చెప్తాడు. మందుగుండు పేలుడు ఘటనలో ఆవు తీవ్ర గాయాల పాలై మృత్యువాత పడింది. అటవీ ప్రాంతంలో అడవి పందుల వేటగాళ్ల కారణంగా ఆవు మృతి చెందిందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. మందుగుండు పేలుడు ఘటన మండలంలో తీవ్ర కలకలం రేపింది. దూపల్లి గ్రామానికి చెందిన కారె సాయికుమార్కు చెందిన ఆవు పేలుడు మందు కారణంగా మృతి చెందింది. గుర్తు తెలియని వ్యక్తులు అడవి పందుల వేట కోసం పేలుడు మందును పశువులు తినే తౌడులో ముద్దగా తయారు చేసి వదిలినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మేతకు వెళ్లిన ఆవు ఆ ఆహారాన్ని తినగానే ఒక్కసారిగా పేలుడు సంభవించి తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. గురువారం పండుగ వేళ ఈ ఘటన జరగడంతో ఆవును పెంచుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. గ్రామ శివారుల్లో అక్రమంగా పేలుడు మందు వినియోగించడంతో పశువుల ప్రాణాలకు మాత్రమే కాక ప్రజల భద్రతకు పెద్ద ప్రమాదంగా మారుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టి వేటకు పాల్పడిన బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గ్రామ శివారుల్లో కఠిన నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఆర్మూర్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురేద్దామని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆశనగారి జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆర్మూర్ను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ బీఆర్ఎస్దేనని అన్నారు.
ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే అర్హత ఒక్క బీఆర్ఎస్ పార్టీకే ఉందన్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో జనతా గ్యారేజ్ కార్యక్రమంలో భాగంగా 158 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆషన్నగారి జీవన్ రెడ్డి శుక్రవారం నాడు పరిశీలించారు. తమ జనతా గ్యారేజ్ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన ఇళ్ల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని హంగులతో సిద్ధం చేసిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. అర్హులైన పేదలకు వెంటనే వీటిని కేటాయించాలని, లేని పక్షంలో కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం పట్టణ నాయకులతో సమావేశమైన ఆయన రాబోయే మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై సుదీర్ఘంగా చర్చించి వార్డుల వారీగా పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు ఆత్మీయుల కుటుంబాలను పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పూజా నరేందర్, సీనియర్ నాయకులు పోల సుధాకర్, సుంకరి రవి, మాజీ కోఆప్షన్ సభ్యులు అజీం, మైనార్టీ యువజన నాయకుడు పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో రాణించిన మెగావత్ గౌతమిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని దర్పల్లి సర్పంచ్ శ్రీనివాస్ అన్నారు. మున్ముందు గ్రామంలో క్రీడా పోటీలు, శిక్షణ శిబిరాల ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. హర్యానా రాష్ట్రంలోని సోనేపత్ జిల్లా కేంద్రంలో ఇటీవల అండర్-16 నేషనల్ లెవెల్ కబడ్డీ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో దర్పల్లి మండల పరిధిలోని మద్దుల తాండాకు చెందిన మెగావత్ గౌతమి జిల్లా కబడ్డీ జట్టులో ప్రాతినిధ్యం వహించి ఉత్తమ ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా ఆమెకు దర్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్ జేసీబీ శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు బోరిగం గంగారెడ్డి, జాయింట్ సెక్రటరీ రాజ్ కుమార్ ఆమెను శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన గౌతమిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని యువతకు సూచించారు. యువత, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించాలని చెప్పారు. అలాగే వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలని కోరారు. నిత్య సాధనతో క్రీడలపై పట్టు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్రీడా పోషకులు మైపాల్ రెడ్డి, ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ కోచ్ సాయిలు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు. సిఎస్ఐ డిగ్రీ కాలేజీలో కబడ్డీ, క్రికెట్, వాలీబాల్ అన్నింటిలో నేను ముందంజలో ఒకటి ఆడుతుంటుంది. మా మిత్రులు నాతో చదువుకున్న వాళ్ళు స్పోర్ట్స్ కోటానే జాబ్ పడ్డారు. పడకల్ సిఐ నాగేష్ డిగ్రీ క్లాస్మేట్. దాంతో పాటుగా మెట్రాజ్పల్లి సురేష్ అని డిగ్రీ క్లాస్మేట్స్. పూర్తిగా స్పోర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఈ మధ్య స్కూళ్ళ మీద కూడా చాలా ఫోకస్ పెడుతున్నాం. పూర్తి సహకారం ఉంటుంది మా ద్వారా. అమ్మాయి కానీ ఇంకా కొత్త టీమ్స్ తయారు చేద్దామన్నా కానీ మేము పూర్తి సహకారం ఇస్తాం. ఎప్పుడు మేము అందుబాటులో ఉంటామని మీకు అందరికీ. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీలో ఆశావాహులు అధిక సంఖ్యలో పోటీ పడుతున్నారు. ఆశావాహుల నుండి కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ దరఖాస్తులను స్వీకరించారు. రిజర్వేషన్ల తర్వాతే ఏ డివిజన్కు ఏ కార్పొరేటర్ అనేది నిర్ణయించనున్నారు. నగరంలోని కాంగ్రెస్ భవన్లో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు ఆశావాహులు ఆసక్తి చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్లుగా పోటీ చేసే ఆశావాహులు పార్టీ కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. వారికి సంబంధించిన దరఖాస్తుతో పాటు వివరాలు కార్యాలయంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 60 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో ఇదివరకు పోటీ చేసిన వారు, తాజా మాజీ కార్పొరేటర్లు, కొత్తగా కార్పొరేటర్ పోటీ చేయాలనుకునేవారు సైతం దరఖాస్తు చేసుకున్నారన్నారు. అయితే ఎన్నికల సంఘం రిజర్వేషన్లు ప్రకటించాక ప్రజల అభిమానం చూరగొన్న వ్యక్తికి రిజర్వేషన్ ప్రకారం కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ నాయకత్వం అవకాశం కల్పిస్తుందన్నారు. పోటీ చేయాలనుకున్న వారి వివరాలను 2 రోజులుగా నమోదు చేయడం జరుగుతుంది. దాదాపు 280 పైగా అప్లికేషన్ రావడం జరిగింది. రిజర్వేషన్ల తర్వాత పార్టీ అధిష్టానం వారి నిర్ణయం మేరకు అఫీషియల్గా పార్టీ ఆఫీస్ తరఫున ఒక ఫార్మాట్ రిలీజ్ చేస్తాం. దాన్ని వారి అధిష్టాన ఆదేశాల ప్రకారం ఏ విధంగా చేయాలో ఆ విధంగా అప్లికేషన్ తీసుకొని సరైన అభ్యర్థిని మేము ఆ డివిజన్ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేయర్ కావడం ఖచ్చితంగా జరుగుతున్న విషయం. అలాగే డిప్యూటీ మేయర్ కూడా కాంగ్రెస్ తరఫునే అవుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.
ఒక్కొక్క డివిజన్లో దాదాపు 10 పైన అప్లికేషన్ రావడం జరిగింది. తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో మాకు అభ్యర్థులని సెలెక్ట్ చేయడం చాలా టఫ్ కాంపిటీషన్గా ఉన్నది. ఇదంతా ఒక సర్వే ప్రకారం జరుగుతుంది. అన్ని డివిజన్లలో గ్రౌండ్ స్థాయిలో సర్వే చేసి ఇప్పుడు వచ్చిన మా అప్లికేషన్లు అన్నింటినీ మేము సర్వే పంపుతున్నాం. ఆ సర్వేలో ఎవరు సరైన క్యాండిడేట్గా ఉంటారో వాళ్ళని నిర్ణయించి మేము పోటీలో నిలుస్తాం. 40 పైగా స్థానాలు సాధిస్తాం. కార్పొరేటర్ మేమే, డిప్యూటీ మేయర్ అన్ని కాంగ్రెస్కి ప్రవేశం కాబోతుంది. ఇప్పుడు తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. కొత్త అల్లుడికి 180 రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. అత్తా మామలు అల్లుడు అదుర్సన్న రీతిలో విందును ఏర్పాటు చేయడంతో వంటకాలు చూసిన అల్లుడు ఎంతో ఆనందానికి గురయ్యానని పేర్కొన్నాడు. ఈ మధురానుభూతిని తాను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. వన్నీ మండల కేంద్రానికి చెందిన కాకినాడ రాంబాబు, లక్ష్మీ దంపతులు గత నవంబర్లో తమ కూతురు నందినికి ఈస్ట్ గోదావరి జిల్లాలోని రామచంద్రపురంకు చెందిన సతీష్తో వివాహం జరిపించారు. వివాహం తర్వాత మొదటి పండుగ అయిన సంక్రాంతికి అల్లుడు వర్ణికి రావడంతో అత్తామామలు వివిధ రకాల వంటకాలతో అల్లుడికి రుచికరమైన కొత్త రకాల 180 వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. పెద్ద అరటి ఆకులో వంటకాలను వడ్డించి విందు ఏర్పాటు చేశారు. ఇన్ని రకాల వంటకాలను చూసి ఎంతో ఆనందానికి గురయ్యానని అల్లుడు సతీష్ తెలిపారు. ఈ మధురానుభూతిని తాను మర్చిపోలేనన్నారు. గత వారం రోజులుగా వివిధ రకాల వంటకాలను తయారు చేసినట్లు లక్ష్మీ రాంబాబు తెలిపారు. కొత్త అల్లుడికి కొత్త రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. వివాహం తర్వాత వచ్చిన సంక్రాంతి పండుగకు కొత్త అల్లుడితో పాటు అతనితో వచ్చిన వారు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. వంటకాలు అదుర్సని తెలిపారు. మాది ఈస్ట్ గోదావరి రామచంద్రపురం. ఇక్కడ నిజామాబాద్ వర్ణి వచ్చిన మా అత్తవారింటి సంక్రాంతికి వస్తే ఇక్కడ చాలా ఐటమ్స్ చేశారు. సంక్రాంతికి చాలా చేశారు, సపరేట్ చేశారు. బాగానే హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎన్ని రకాలు ఉన్నాయి? 180 అనిపించింది, బాగా అనిపించింది. మ్యారేజ్ అయిన ఫస్ట్ అంటే మా మ్యారేజ్ అయ్యి 3 months అయింది. అయ్యాక ఫస్ట్ పండగ కాబట్టి మెమొరబుల్గా ఉండాలని ఇలా పెట్టారు మమ్మీ డాడీ. మా హస్బెండ్కి చెప్పలేదు, చెప్పకుండా ఇక్కడికి వచ్చాక సర్ప్రైజ్ ఇచ్చాము. 180 వెరైటీస్ చేసాము. అందులో కొన్ని వెరైటీస్ కొంచెం డిఫరెంట్ వెరైటీస్ పెట్టాము, రొటీన్ కాకుండా. మ్యాంగో చాక్లెట్ డిలైట్, సోనీ రోల్, పిస్తా బర్ఫీ, కాజు బర్ఫీ, చాక్లెట్ బర్ఫీ, ఇంకా మ్యాంగో చాక్లెట్ రోల్ అవన్నీ పెట్టాము. కారాస్లో కూడా వైట్ కారపూస, బీట్రూట్ మురుకులు, మిల్లెట్ మురుకులు,
ఆలు సేవ్ అలా చేశారు. ఇవన్నీ ఒక 15 days బ్యాక్ నుంచి ప్లాన్ వేసుకున్నాము. మమ్మీ ఫోన్ చేసి చెప్పారు. అక్కడి నుంచి మేము ఇందూరు నగరంలోని దుర్గాదేవి దేవాలయ 4వ వార్షికోత్సవం సందర్భంగా దుర్గమ్మ జాతర నిర్వహిస్తున్నామని శ్రీ 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 దుర్గాదేవి ఆలయ అధ్యక్షులు ఆమన్ విజయకృష్ణ తెలిపారు. ప్రజలు విచ్చేసి జాతరను విజయవంతం చేయాలని ఆయన కోరారు. నగరంలోని దుబ్బా రోడ్డు గుమస్తా కాలనీలో గల శ్రీ 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 దుర్గాదేవి దేవాలయంలో ఈ నెల 21 నుండి 23వ తేదీ వరకు దుర్గాదేవి దేవాలయ 4వ వార్షికోత్సవం సందర్భంగా దుర్గమ్మ జాతర నిర్వహిస్తున్నామని ఆలయ అధ్యక్షులు అమన్ విజయ్ కృష్ణ అన్నారు. ఈ సందర్భంగా విజయకృష్ణ మాట్లాడుతూ 21వ తేదీ బుధవారం నుండి 23వ తేదీ వసంత పంచమి వరకు ఉత్సవాలు కొనసాగుతాయన్నారు. 21వ తేదీ బుధవారం ఉదయం బోనాలతో కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాలకు ఇందూరు ప్రజలు విచ్చేసి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం బ్రహ్మశ్రీ శ్రీ విద్యా ఉపాసకులు రాజశేఖర్ శర్మ ఆధ్వర్యంలో కొనసాగుతాయన్నారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనవి చేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి దాత్రిక వేణుగోపాల్, కార్యదర్శి అమన్ రాజేష్, సభ్యులు గంగోనే సంతోష్, హరీష్, దయవర్ మురళి తదితరులు పాల్గొన్నారు. జై మాతాది. ఈ నెల 21వ తేదీ నుంచి శ్రీ 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 దుర్గాదేవి ఆలయ 4వ వార్షికోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు దుర్గమ్మ జాతర కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున ఇందూరు నగర ప్రజలు ఇట్టి అమ్మవారి దర్శనానికి ఇచ్చేసి అమ్మవారి కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇట్టి కార్యక్రమాలు బ్రహ్మశ్రీ వేదమూర్తి అయినటువంటి శ్రీ విద్య ఉపాసకులు శ్రీ రాజశేఖర శర్మ గారి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిరంతర హోమము, బోనాలు, చండీ యాగము, వసంత పంచమి రోజు మహా అన్నప్రసాదము, సాయంకాలము రైలా టీం రషీద్ అన్నటువంటి వారి యొక్క బృందంతో రాత్రి జాతర జానపద సవడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున ఇందూరు నగర ప్రజలు విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మన జై మాతాది. దేశ కార్మిక వర్గం సుదీర్ఘకాలం అనేక త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలగర్భంలో కలిసిపోయే విధంగా మోడీ ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గమని టీయూసీఏ అధ్యక్ష కార్యదర్శులు ఎం నరేందర్, ఎం సుధాకర్ అన్నారు. మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో సైతం తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని కోటగల్లీలో గల ఎన్ఆర్ భవన్లో మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ జరిగే ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోరారు. ఈ సందర్భంగా టీయూసీఏ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం నరేందర్, ఎం సుధాకర్లు మాట్లాడుతూ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ నెల 18న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర సదస్సును నిర్వహిస్తుందన్నారు. దేశ కార్మిక వర్గం సుదీర్ఘకాలం అనేక త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలగర్భంలో కలిసిపోయే విధంగా మోడీ ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గమన్నారు. ఇన్ని రోజులు వెనుకడుగు వేస్తూ వచ్చిన మోడీ ప్రభుత్వం బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతోటే కేంద్రంలో ఉన్న కార్పొరేట్ అనుకూల విధానాల అమలును వేగవంతం చేశారని ఆరోపించారు. అందులో భాగంగానే 29 కార్మిక చట్టాలు రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను అమలులోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికులు అనేక హక్కులను కోల్పోతారన్నారు. ఈ నెల 18న హైదరాబాద్లో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూసీఏ జిల్లా ఉపాధ్యక్షులు డి రాజేశ్వర్, సహాయ కార్యదర్శి బి మల్లేష్, డి కిషన్, జిల్లా కోశాధికారి పి సాయిరెడ్డి, జిల్లా నాయకులు బి మురళి, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఈ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లపై కార్మిక సంఘంలో పనిచేస్తున్నటువంటి నాయకులందరికీ అవగాహన కల్పించడం కోసం ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఏ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో
ఈ నెల 18న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సును నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సును జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు TUCI జిల్లా కమిటీగా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా 100 ఏళ్లుగా కార్మికులు సాధించుకున్నటువంటి హక్కుల్ని కాలరాస్తూ, కార్మికులకు అన్యాయం చేస్తూ, కార్పొరేట్ కంపెనీలకు యజమానులకు మేలు చేసే విధంగా ఇవాళ కార్మికుల జీవితాలను యాజమాన్యాలకు తాకట్టు పెట్టే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకొస్తా ఉన్నది. ఇది అన్యాయమైంది. ఈ 4 కార్మిక వ్యతిరేక కోట్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా TUCIగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే కార్మిక లోకాన్ని మరింత చైతన్యవంతం చేసి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికుల్ని పోరాటంలోకి తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 18న జరిగే ఈ సదస్సును జయప్రదం చేయాలని కార్మిక లోకానికి పిలుపునిస్తా ఉన్నాం. కోనసముందర్ గ్రామంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ముగ్గుల పోటీల్లో ప్రత్యేక ఆసక్తి కనబరిచి అందమైన ముగ్గులు వేసి ఆకర్షణీయమైన రంగులతో తీర్చిదిద్దారు. కమ్మర్పల్లి మండల పరిధిలోని కోనసముందర్ గ్రామంలో శారదా కాన్వెంట్ స్కూల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు, యువతులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బెజ్జారపు రాకేష్, ఉప సర్పంచ్ బాలేరావు శంకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జేడి మధులత శ్రీనివాస్ అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. అంతకు ముందుగా భోగి మంటలు వేసి సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ ఆశన్న మాట్లాడుతూ ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా తమ పాఠశాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి సంవత్సరం శారదా కాన్వెంట్ స్కూల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అలాగే ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కరిపేశేఖర్, దివ్య, కాంగ్రెస్ నాయకులు గట్టు హనుమాన్లు, మహేష్, గంగపుత్ర సంఘం సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా శారదా కాన్వెంట్ స్కూల్ నందు ప్రతి సంవత్సరము కొనసాగిస్తున్నటువంటి సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈనాడు మహిళలందరికీ ముత్యాల ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. అందులో బహుమతి ప్రధానోత్సవానికి మా కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ గారు, అలాగే ఉప సర్పంచ్ గారు, సోదరి మధులత గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు వార్డు మెంబర్లందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి వారందరూ వచ్చేసి అలాగే మహిళలందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను. జిల్లాలో చైన్ స్నాచింగ్ ఘటనలు ఇటీవల మళ్లీ పెరిగాయి. గత నెల రోజుల వ్యవధిలోనే 2 ఘటనలు చోటు చేసుకోవడంతో మహిళలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. జిల్లాలో చైన్ స్నాచింగ్ ఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం ఎంత నిఘా ఏర్పాటు చేసినప్పటికీ దుండగులు మాత్రం తమ చైన్ స్నాచింగ్ పనులను మాత్రం ఆపడం లేదు. తెల్లవారుజామున ముసుగు ధరించుకొని బైక్లపై వస్తున్న దుండగులు జనం లేని ప్రాంతాల్లో ఉండే మహిళల బంగారు గొలుసులు లాక్కెళ్తున్నారు. గత 15 రోజుల క్రితం వినాయక్ నగర్ కసాబ్ గలీలో అడ్రస్ అడుగుతూ మహిళల మెడలోని పుస్తల తాడును లాక్కెళ్లారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు విచారణ చేస్తుండగా వారం రోజుల క్రితం సుభాష్ నగర్ SBI బ్యాంక్ వెనుక ప్రాంతంలో 2 దుండగులు బైక్పై వచ్చి ఇంటి వద్ద పూలు తెంపుతున్న ఓ వృద్ధురాలి మెడలో నుంచి 2 తులాల బంగారు చైన్ లాక్కెళ్లారు. ఇలా చైన్ స్నాచర్లు చైన్ స్నాచింగ్లకు పాల్పడుతుండడంతో మహిళలు ఇంటి వద్దనే కాకుండా వివిధ ప్రాంతాలకు బంగారు నగలు వేసుకుని వెళ్లాలంటే జంకుతున్నారు. అయితే బంగారం రేటు పెరగడంతోనే చైన్ స్నాచింగ్లు జరుగుతున్నాయని మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ రాజా వెంకటరెడ్డి సూచించారు. 2022లో 26 చైన్ స్నాచింగ్లు జరగగా 13 కేసులను, 2023లో 40 చైన్ స్నాచింగ్లు జరగగా అందులో 18 కేసులను, 2024లో 37 చైన్ స్నాచింగ్లు జరగగా 7 కేసులను, 2025లో 17 చైన్ స్నాచింగ్లు జరగగా 13 కేసులను పోలీసులు ఛేదించారు. రెంజల్లో సయ్యద్ బురక్షా ఖాద్రీ దర్గా 130వ ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. హిందూ ముస్లిం తారతమ్యాలు లేకుండా సందాల్ ఊరేగించి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రెంజల్ మండల కేంద్రంలోని మౌలానా సోఫీ ఇంటి నుండి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కరీముద్దీన్ సందాల్ ఊరేగింపు ప్రారంభించారు. ఈ ఊరేగింపు జామా మసీద్లో గల సయ్యద్ బురక్షా ఖాద్రీ దర్గా వరకు కొనసాగింది. అనంతరం దర్గాపై చాదర్ పూలు వేసి ముస్లిం మైనారిటీలు, దర్గా నిర్వాహకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మౌలానా సోఫీ నసీర్ మాట్లాడుతూ సయ్యద్ బురక్షా ఖాద్రీ ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.
గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సందాల్ ఊరేగించి బురక్ష ఖాద్రీ సమాధిపై పూలు చాదర్ వేసి ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు చెప్పారు. సయ్యద్ బురక్ష ఖాద్రీ 400 సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్ నుండి దేవుణ్ణి ప్రార్థిస్తూ అనేక దేశాలు తిరిగి చివరకు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించి రెంజల్ గ్రామానికి చేరుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. ఆయన 130 సంవత్సరాల క్రితం గుప్త సమాధి అయ్యారని అన్నారు. అలాగే గ్రామంలో ఒక మసీదు, 2 దర్గాలను ఆయన నిర్మించినట్లు వెల్లడించారు. హిందూ ముస్లింలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ఉర్సు ఉత్సవాలలో పాల్గొని విజయవంతం చేశారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మౌలానా రహమత్, హేకిన్, ముస్తఫా, బాకర్ సోఫీ, మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. ఖాద్రీ రహమతుల్లాల యొక్క ఉర్సు ఉత్సవం ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు సుమారు 400 సంవత్సరాల క్రితం ధర్మ ప్రచారం చేస్తూ ఇక్కడికి వచ్చి సజీవ సమాధి కావడం జరిగింది. అప్పటి నుంచి ఈయన యొక్క కరుణా కటాక్షంతో ఊర్లో ప్రజలందరూ సుఖ సంతోషాలతో నివసించడం జరుగుతుంది. అది హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీకగా ఈ దర్గా నిలవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడ ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తారు. సంవత్సరము ఈ ఉర్సు ఉత్సవాలు మౌలానా సోఫీ బషీరుల్ హక్ ఇంటి నుంచి మొదలై ఊర్లో ప్రధాన వీధుల గుండా తిరుగుతూ జామా మసీద్లో ఉన్నటువంటి దర్గా వద్ద చాదరు, గంధము సమర్పించి ప్రార్థించడం జరుగుతుంది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ఇందూర్ నగరంలోని వినాయక్ నగర్లో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన రంగురంగుల సంక్రాంతి సంబరాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. స్థానిక యువతతో కలిసి గాలిపటం ఎగురవేసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రైతుల పండుగగా, ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే మహత్తర పండుగగా నిలుస్తోందని తెలిపారు. తరతరాలుగా వస్తున్న మన సాంప్రదాయాలు, ఆచారాలు కొనసాగాలంటే ఇలాంటి వేడుకలు ప్రతి కాలనీలో జరగాలని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత మొబైల్ సంస్కృతికి పరిమితం కాకుండా మన పండుగల ప్రాముఖ్యతను గుర్తించి సంస్కృతిని కాపాడాలని సూచించారు. వినాయక్ నగర్ వాసులు ఐక్యంగా పండుగను జరుపుకోవడం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రశంసించారు. బిచ్కుంద మండల కేంద్రంలోని బండాయప్ప సంస్థాన మఠంలో మకర సంక్రాంతి పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మఠం పీఠాధిపతి సద్గురు సోమయ్యప్ప ఆధ్వర్యంలో మకర సంక్రాంతి భోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నప్రసాద కార్యక్రమానికి వివిధ గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బోధన్ పట్టణంలోని ముస్లిం మైనార్టీల అంత్యక్రియల నిర్వహణ కోసం ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు మీర్ ఇలియాజ్ అలీ, ఆయన తండ్రి మీర్ లియాఖత్ అలీ జ్ఞాపకార్థం ఐషర్ వాహనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మీర్ ఇలియాస్ అలీ మాట్లాడుతూ బోధన్ పట్టణంలో ముస్లింలు మృతి చెందితే పార్థివ దేహాలను శ్మశాన్ ఘాట్లకు తరలించేందుకు ఇబ్బందికరంగా మారిందని అన్నారు. పలువురి సూచనల మేరకు ఈ వాహనాన్ని అందజేసినట్లు తెలిపారు. నిరుపేదలు వాహనాన్ని కిరాయికి తేవాలంటే ఇబ్బందిగా ఉండేదని, ప్రస్తుతం తాను ఏర్పాటు చేసిన వాహనానికి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, 24 గంటల పాటు వాహనాన్ని డ్రైవర్ను అందుబాటులో ఉంచుతామని ఆయన అన్నారు. ముస్లిం మైనార్టీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కరోనా కాలం నుంచి కష్టాల్లో ఉన్నవారికి పలు రకాల సేవలు అందిస్తున్న రహ్మత్ అలీని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ ప్రధాన కార్యదర్శి అహ్మద్ బిన్ మోసిన్, జాయింట్ సెక్రటరీ హాజీ, ఎంఐఎం జిల్లా కార్యదర్శి ఎంఏ సమీ, నాయకులు ఉమర్, అబ్దుల్ రషీద్, ఆయుబ్, అలీం రజా, అల్తాఫ్, సమీర్, నదీవ్, సలాం చావుస్, రహ్మత్ అలీ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని విశ్వ హిందూ పరిషత్ ఇందూర్ జిల్లా విహెచ్పి కార్యాలయంలో మకర సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాగూర్, జిల్లా ఉపాధ్యక్షులు రెబ్బా ఆనంద్, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, గోరక్ష కృషి సంపర్క ప్రముఖ్ దాత్రిక రమేష్, కోశాధికారి నాంపల్లి శేఖర్, సేవా ప్రముఖ్ రామ్ చటర్జీ, నగర దుర్గావాహిని కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎడపల్లి మండలంలో మందుగుండు పేలుడు ఘటన కలకలం.
అడవి పందుల వేట కోసం తౌడులో కలిపి ముద్దగా పొలాల్లో వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. మేతకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.